హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్రావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, వల్లభనేని వంశీ ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. సో ఏదైతే మరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్ధన్ అనే అబ్బాయిని కిడ్నాప్ చేశారనే కేసులో అయితే మరి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 100 రోజుల పైనుంచి కూడా జైల్లోనే ఉన్నారు. సో ఇప్పుడు ఆయన పైన ఏంటంటే ఆయన అధికారంలోకి రావడం కోసం దొంగ ఇళ్ల పట్టాలను పంచిపెట్టారు అని ఒక ఆరోపణ అయితే వచ్చింది. సో దాని గురించి ఈరోజు వంశీ గారిని విచారణకు పిలవడం జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? రైట్. ఇప్పుడు వల్లభనేని వంశీ దాదాపుగా 3 నెలల పైగా ఆయన జైల్లో ఉంటా ఉన్నారు. అయితే మీరు అన్నట్టుగా దళిత యువకుడు ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ అంటే టీడీపీ ఆఫీస్లో గన్నవరం టీడీపీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు అతని కేసులో. అయితే అతను బెదిరించి చాలా భయపెట్టి కొట్టి చంపేంత పని చేశారు. అది కూటమి సర్కార్ వచ్చిన తర్వాత చేశాడు ఈ పని. సో స్వయంకృతాపరాధం అని చెప్పొచ్చు, ఇరుక్కున్నాడు. ఆ కేసుతో పాటుగా 2019 ఎన్నికల్లో గెలవడానికి ప్రజలకి దొంగ ఇళ్ల పట్టాలంటూ మంజూరు చేశాడు. అంటే తద్వారా వాళ్ళకి ఇళ్ల పట్టాలని పంపిణీ చేశారు. అంటే మాకు ఇల్లు వచ్చింది, ఎక్కడో ప్లేస్ కేటాయిస్తారు, మాకు సొంత ఇంటికి అలా అంటారుగా. పేదలకు ఇల్లు అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం. మాకు వంశీ గారి పట్టాలు ఇచ్చారని చెప్పేసి ఎంతో ఆశపడ్డారు. తద్వారా ఓట్లు కూడా పడి ఉంటాయి కదా. సో ఇది ఇల్లీగల్ అనమాట. వాస్తవానికి ఇళ్ల స్థలాలు ఏమి లేవు. అంటే పట్టాలని రెవెన్యూ రాజముద్ర కావచ్చు, వాళ్ళ సంతకాలు కావచ్చు ఫోర్జరీ చేసి దొంగతనంగా క్రియేట్ చేసి కేవలం కాగితాలకే పరిమితం, కానీ నిజంగా వీళ్ళకి పట్టాలు మంజూరు కాలేదు. ఆ విషయం మీద ఇతను విజయవాడ సబ్ జైల్లో జిల్లా జైల్లో ఉంటే ఇతన్ని కస్టడీలో తీసుకున్నారు పోలీసులు. కస్టడీలోకి అడిగితే కోర్టు మంజూరు చేసింది. తీసుకున్న తర్వాత ఈయన ఏమని అడిగారంటే, మీకు ఇళ్ల పట్టాలు మీరు ఎందుకు ఇచ్చారు, అవి కూడా దొంగ పట్టాలు ఇచ్చారు, వాళ్ళకి స్థలం కేటాయించలేదు, అసలు మీకు దానికి సంబంధించిన స్టాంప్స్ కానీ సంతకాలు కానీ ఎలా చేశారు ఏంటి అని అంటే, నాకు సంబంధం లేదు, నాకు గుర్తు లేదు అంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఫార్మేట్ అనుకుంటా, దానికి సిమిలర్గానే తెలియదు, సంబంధం లేదు, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. అంటే ఇది ఎంత సిల్లీగా ఉందనంటే, స్కూల్లో చిన్నపిల్లలు కూడా ఇట్లాంటి చిన్న అబద్ధాలు ఇలాంటి ఊరక వేగ్గా మాట్లాడడం చేయరు. కానీ వంశీ గారు మాత్రం ఆయన ఇన్ని మాటలు మాట్లాడండి గతంలో. అతను అసలు ఇక అతని మాటలు మనం కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకోలేము. అంత వల్గర్గా మాట్లాడి ఫైర్ లేదంటూ లోకేష్ గారిని భయంకరంగా ఆయన్ని డీఫేమ్ చేసి మాట్లాడడం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని ఒక తండ్రి లాంటి వయసు ఆయన్ని కూడా భయంకరంగా తిట్టడం. అంటే అహంకారానికి పరాకాష్ట. అంటే వీళ్ళ అహంకారం ఎంత పీక్ స్టేజ్లో వెళ్ళిందంటే కొడాలి నానేది అవుతుంది, అసలు మనం వర్ణించలేని విధంగా వెళ్ళిందనమాట. అందులో భాగంగానే పోలీసులు దాదాపుగా 20 ప్రశ్నలు అడిగితే ఒక్కదానికి కూడా సరిగ్గా ప్రాపర్ ఆన్సర్ ఇవ్వలేదు వల్లభనేని వంశీ. అయితే మనకి తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే, నేను భరించలేకపోతున్నా, అంటే జైలు గోడల మధ్య నలిగిపోతున్నా, రంగా గారిని వాళ్ళ వంగిబెట్టి గారి ఫ్యామిలీని రిక్వెస్ట్ చేసుకోవడం చేస్తున్నట్టుగా ఇట్లా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇతను జైల్లో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఎందుకంటే అత్యంత విలాసవంతంగా ఒక ఎమ్మెల్యేగా, ఒక ధనికుడిగా ఉండి ఎంతో లగ్జరియస్ అనుభవించిన వ్యక్తి ఈరోజు 4 గోడల మధ్య విశాలమైనటువంటి భవనాల్లో ఉండి, పెద్ద పెద్ద లగ్జరియస్ ఫామ్ హౌస్లలో ఉండి, ఈరోజు ఒక ఏసీ లేకుండా 4 గోడల మధ్య జైల్లో అది గడపడం అంటే అది మామూలు విషయం కాదు. సరే, అలాగన్నా ఏమన్నా పరివర్తన వచ్చిందా, ఏమన్నా పశ్చాత్తాపం వచ్చిందా అంటే అది లేదు. అంటే ఇతను నటిస్తున్నాడు అనే వాదన కూడా వినిపిస్తుంది మనకి. అంటే నిజంగా ఇప్పుడు సరిగ్గా ఆరోగ్యం మరీ అంత క్షీణించకపోయినప్పటికీ ఖర్చు అడ్డు పెట్టుకోవడం, తగ్గినట్టు చేయడం, అంటే కొంచెం బేసిక్గా ఆయన నటన కూడా వచ్చుంటాయి ఆయనకి బాగా. ఎందుకంటే సినిమాలకి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు కూడా చేశారు. సో దీన్ని బట్టి ఏంటంటే, నేను ఇంకా ప్రజలకి ఇట్లా నా మీద సింపతి గెయిన్ అవ్వాలని చెప్పి ఈయన నటిస్తున్నారు అనేది కొంతమంది మనకి చెప్తున్నమాట. అయితే ఏది ఏమైనా ఇంత జుగుప్సాకరంగా
ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఉండి మాట్లాడొచ్చా అనేది ప్రజలు అంటున్నారు. ఇతనికి సింపతి అనేది రాదు అని చెప్తున్నారు ముఖ్యంగా. అంటే ఎంత నటించినప్పటికి కూడా ఈయన మాటలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ పాత వీడియోలు ఉంటాయిగా, మనం చనిపోయినా కానీ మనం చేసినవి ఇప్పుడు మన వీడియోలో మాట్లాడుతున్నాం, మనం అనంతరం కూడా ఈ వీడియో ఉంటుంది. సో అట్లాగా వీళ్ళు మాట్లాడిన మాటలు ప్రజెంట్ ఇప్పుడు అవి వీధుల్లో అంటే ఎక్కడ పట్టిన మొబైల్లో చూస్తూ ఉంటారు, కేకలు వేస్తున్నాయి అన్నమాట. అంటే ప్రూఫ్ అనమాట. వీళ్ళు ఎలాంటి జుగుప్సకరమైన మాటలు మాట్లాడారు, పెద్దలను గౌరవించకుండా లేని విషయాల్ని అబద్ధాలు చెప్పి. ఈ పార్టీ నేతలు మొత్తం కూడా ఈ విధంగా. అయితే పోలీసులు కస్టడీకి తీసుకున్నా కానీ ప్రాపర్ ఆన్సర్ ఇవ్వకుండా చేశానండి, తప్పు చేశానండి, నిజంగా నేను అపాలజీ ప్రకటిస్తున్నా, ప్రజలకు క్షమాపణ చెప్పమని ఫస్ట్ అసలు దొంగ పట్టాలు ఇచ్చారు. దొంగ పట్టాల మీద ఈయన అడుగుతూ ఉన్నారు. మరి నా తప్పే, నేను కోర్టు వారికి క్షమాపణ చెప్తున్నా, ప్రజలు కూడా క్షమాపణ చెప్తున్నా అంటే కొద్దిగా శిక్ష తగ్గే అవకాశం ఉంటుందిగా. నాకు తెలియదు, సంబంధం లేదు అనే పదం అహంకారపూరితమైంది. అంటే ఎలాంటి రియలైజేషన్ లేకుండా అవును నేను తప్పు చేశా, నేను చేయలేదని అబద్ధం ఆడతా. మీరేం తప్పు చేశానని ఒప్పుకుంటే దీన్ని వెనకుండా నడిపించే వాళ్ళ పేరు బయటకు వస్తుందా అని ఆగిపోతున్నారంటారా? డెఫినెట్గా. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇంటర్నల్ మీటింగ్స్లో వార్నింగ్ ఇచ్చి ఉంటాడు, మీరు ఎవరైనా సరే నేను అంతిమ మూల పురుషుని నేనే, అది ఆ విషయం మీరు బయటికి చెప్తే మీరు మిగలరు, మీ అంతు చూస్తా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అందరూ తెలుసు. ఎందుకంటే అంత భయపడి కొంతమంది అప్రూవర్గా మారిపోతారు. నాకు తెలిసి విజయసాయిరెడ్డి కూడా విజయసాయిరెడ్డిని చంద్రబాబుకి అమ్ముడుపోయాడని చెప్పి మాట్లాడుతున్నాడు. సో విజయసాయిరెడ్డి 3 తరాల నుంచి వాళ్ళ కుటుంబ వ్యవహారాలు మొత్తం తెలుసు. సూట్ కేసు కంపెనీలు, దొంగ లెక్కలు, ఇలా దొంగ వేషాలన్నీ కూడా విజయసాయిరెడ్డి తెలుసు. అతను కనుక ఒకసారి అప్రూవర్గా మారి తెగిడ్చాడంటే జగన్మోహన్ రెడ్డి జీవితాంతం ఆయన రాజకీయాలు మళ్ళీ సీఎం అవుతా 2.0 వాళ్ళ సినిమా చూపిస్తా అంటున్నాడు కదా, ఇతనికి సినిమా జైల్లో ఉంటుంది, అంటే చచ్చిపోయేంత వరకు ఉంటాడు జైల్లో. సో మరి ఆల్రెడీ ఇప్పుడు వల్లభనేని వంశీ గారు జైల్లో ఉన్నారు కదా, సో దీని మీద ఇంకేమన్నా బలంగా ఆధారాలు ఉండి ఇంకా ఇతనే చేశాడని ఒకవేళ వస్తే గనక మరి అతని పరిస్థితి ఏంటంటారు? ప్రూవ్డ్ ఆల్రెడీ బలమైన ఆధారాలు ఉన్నాయి, లేకుండా ఇన్ని రోజులు ఎందుకంటే శిక్ష ఏమేస్తారండి? అంటే ఆల్రెడీ జైల్లో ఉన్నారు కదా, సో ఇంక ఎందుకంటే శిక్ష ఏమేస్తారు? అంటే అతను చేసిన దుర్మార్గాలకి 7 సంవత్సరాలకు మించిన శిక్ష పడేటువంటి కేసులు ఉన్నాయి మీద. అట్రాసిటీ కేసు కూడా ఉంది, SC ST అట్రాసిటీ కేసు కూడా. ఆ ఒక్క కేసు 7 సంవత్సరాలు పైబడి ఉంటుంది. సో దాన్ని బట్టి ఇది జస్ట్ ఒక 3 నెలలు ట్రయల్ రే, ఇది జస్ట్ ఉల్లిగడ్డ మీద పుట్టు అంటారు చూసారా, అదే. ఇతను ఇక అంటే ఏజ్ కూడా పెద్ద అయిపోతుంది కదా, మనం చూసాం, రంగు వెలసిపోయి మొత్తం ఈయన ఒరిజినాలిటీ బయటపడింది జైల్లో. సో ఆ భయం కూడా లేకుండా అబద్ధాలు ఆడుతూ, అంటే బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు కనుక గోముఖ వ్యాఘ్రం అంటారు చూసిన, చూడడానికి ఆవులాగా కనబడి లోపల ఒక క్రూరమైన జంతువు, ఒక పులిలాగా, క్రూరమైన పులిలాగా ఎగబడతా ఉంటారు. అదే దాన్ని ఇంకొంతమంది కూడా అంటారు గొర్రె చర్మం ధరించిన తోడేలు అంటారు. అంటే అలాంటి నైజం వంశీ గారిలో కనబడతా ఉంది. శిక్ష అయితే చాలా కఠినంగా వీళ్ళకు ఉంటుంది. నాకు తెలిసి ఇక భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ వస్తాం అంటున్నారు కదా, వంశీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకెవరైనా కానీ, ఇక ఆ పార్టీ అనేది ఈ 4 ఏళ్లలో నామరూపాలు లేకుండా పోద్ది. ప్రజలు విశ్వసించరు. జగన్మోహన్ రెడ్డి విశ్వరూపం చూశారు, వాళ్ళ నాయకులు విశ్వరూపం చూశారు. సో వాళ్ళకి ఇంకా భవిష్యత్తులో రాజకీయ యోగం అనేది లేదు. అంటే వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకొని గెలిచి ప్రజల మన్ననలు పొందడం అనేది ఇంపాసిబుల్ అనమాట. సో ఈ వల్లభనేని వంశీ ఒక రకంగా తన చేజేతుల తన రాజకీయ జీవితాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని కొలాప్స్ చేసుకున్నాడని చెప్పొచ్చు. థ్యాంక్స్.